ఒక కాలంలో ఖుష్బు అనే యాక్ట్రెస్ వాళ్ళకి వచ్చి గుడి కట్టారంట. మీన రాశిలో పుట్టిన వాళ్ళందరికీ గుడి కట్టడం, మీకే గుడి కట్టడం, అందరూ మిమ్మల్ని తీసుకుని తల మీద పెట్టుని ఆడతారు. చాలా మంది నేను చెప్పేది ఏంటంటే, ఈ పుణ్య నదులను చెప్పే గోదావరి లాగా, కృష్ణా లాగా, నేత్రావతి లాగా, కావేరి లాగా, గంగా లాగా ఉండే నదిలో స్నానం చేసి అక్కడ ఉన్న దేవాన్ని చూసి రావడం, పెద్ద గొప్ప పుణ్యాన్ని మీరు సంపాదించడం. లాభస్థానం బాగున్నప్పుడు డబ్బు పరంగా సమస్యలు ఏది రాదు. అన్ని విషయాలు యాజ్ టార్గెటెడ్, యాజ్ ప్లాన్డ్, పర్ఫెక్ట్ గా జరగడం, దేవుడు అనుగ్రహం 100% మీ మీద ఉండడం అనేది ఖాయం. సంతోషపరంగా 95% ఉంది. ఇంకా ఫ్యామిలీలో అన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటికి రావడం, మీ మొహ లక్షణం మారడం, మీరు మారడం, పిల్లలు బాగుండడం, లైఫ్ అద్భుతంగా మారడం అనేది ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం నుంచి మీరు చూస్తారు. పరాభవనామ సంవత్సరంలో చిట్ట చివరి రాశి మీనరాశి ఎలా ఉంటుంది? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన నరసింహ మూవీలో చూసారంటే రజనీకాంత్ చెప్తాడు, నీలాంబరికి చెప్పే డైలాగ్ ఇది. ఎవరైతే అధికంగా ఆశపడతారో వాళ్ళకి ఎప్పుడు మంచి విషయాలు జరగడం అనేది కష్టం. కానీ మీనరాశిలో పుట్టిన అందరికీ మంచి జరుగుతుంది. ఇప్పటిదాకా బాలేదు, ఇక మీద నుంచి చాలా బాగుంది. పరాభవ నామ సంవత్సరంలో మీకు గుడియే కడతారు. ఒక కాలంలో ఖుష్బు అనే యాక్ట్రెస్ వాళ్ళకి వచ్చి గుడి కట్టారంట. మీన రాశిలో పుట్టిన వాళ్ళందరికీ గుడి కట్టడం, మీకే గుడి కట్టడం, మీకు కుంభాభిషేకం చేయడం, అందరూ మిమ్మల్ని తీసుకుని తల మీద పెట్టుని ఆడతారు. అందరూ విపరీతమైన సపోర్ట్. పిల్లల పరంగా ఉన్న సమస్యలు అంతా క్లియర్. పిల్లలు పుట్టడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విషయాన్ని మరిచిపోతారో అలాంటి విషయాల్లో క్లియర్. ఆరోగ్యపరమైన సమస్యలు క్లియర్. మతిలో సంబంధం లేని థాట్స్ అంతా క్లియర్. ఆలోచనలు గట్టిగా మారడం, మన వల్ల అవుతుంది అని మారడం, కొత్త జాబ్కి మీరు దొరకడం, కొత్త జాబ్కి వెళ్ళడం, అదేలాగా పూర్వీకుల మూల్యంగా ఉన్న ఆస్తి మీకు రావడం, మీ బాబు బాగుంటాడు, మీ పాప బాగుంటారు, విదేశాలకు వెళ్ళడం, ధర్మ కార్యాల్లో మీరు చాలా నిమగ్నమై ఉండడం. అదేలాగా చూసారంటే మీరు చాలా గుడి గోపురాలకి, తీర్థయాత్రికలకి, మెయిన్గా స్థల పురాణం చదువుకొని అక్కడికి వెళ్ళడం, అలాంటి విషయాల్ని మనం దర్శించడం. చాలామంది నేను చెప్పేది ఏంటంటే, ఈ పుణ్య నదులను చెప్పే గోదావరి లాగా, కృష్ణా లాగా, నేత్రావతి లాగా, కావేరి లాగా, గంగా లాగా ఉంటే నదిలో స్నానం చేసి అక్కడ ఉన్న దేవాన్ని చూసి రావడం, పెద్ద గొప్ప పుణ్యాన్ని మీరు సంపాదించడం. అదేలాగా ఫ్యామిలీలో అన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటికి రావడం, మీ మొహ లక్షణం మారడం, మీరు మారడం, పిల్లలు బాగుండడం, లైఫ్ అద్భుతంగా మారడం అనేది ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం నుంచి మీరు చూస్తారు. పెద్ద విషయాలన్నీ ఈజీగా జరుగుతుంది. మెయిన్గా నేను చెప్పాల్సింది చెస్ట్ బ్రెస్ట్ ఏదైతే ఉందో కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది మీరు చూడాలి. అట్ ది సేమ్ టైం పిల్లల యొక్క భవిష్యత్తు అద్భుతంగా మారుతుంది. శని దృష్టిలో డైరెక్ట్గా గురు దృష్టిలో శని, త్రికోణంలో శని, ఏ క్లాస్, ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మీకు ఏ ప్రాబ్లము రాదు. చాలా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్లో తను అడిగింది నేను చెప్పిన జవాబుల్లో 80% మీనం టచ్ చేసి ఉంటాను. ఎందుకంటే మీకు పంచమ స్థానంలో గురువు, అలాంటి గురువు భాగ్యంగా మిమ్మల్ని చూడడం మీకు భాగ్యం. భాగ్యం అంటేనే లక్కు. అలాంటి భాగ్యంలో లక్ అన్నప్పుడు ఆ లక్కు గురువు బృహస్పతి శుభగ్రహం ఇచ్చినప్పుడు అది 10 రెట్లు మీకు పెద్దగా అవ్వడం అనేది జరుగుతుంది. చాలామందికి ఇల్లు కొనడం, మంచి సుఖస్థానం యాక్టివ్గా ఉన్నప్పుడు మంచి వాహన ప్రాప్తం ఏర్పడటం, విదేశాల నుంచి వాహనాన్ని తెప్పిస్తారు, ఇంపోర్ట్ చేసి కొన్ని విషయాలు మీరు చేస్తారు. అది అద్భుతంగా ఉంటుంది. చాలామందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒంట్లో ఉన్న రోగ నిరోధక శక్తి అది అద్భుతంగా పెరుగుతుంది. చాలామందికి వెన్నుపోటు నుంచి మీరు బయటికి వస్తారు, బ్యాక్ పెయిన్ నుంచి బయటికి వస్తారు. కొంతమందికి లైఫ్ సెట్టే అవ్వదు ఇక మీద అని చెప్పే విషయంలో లైఫ్ సెట్ అవుతుంది. అన్ని విషయాల్లో మంచిది మాత్రమే అధికంగా జరుగుతుంది. చాలామంది గుడి కట్టడం, చాలామందికి కళ్యాణ మంటపం కట్టడం, ఇలాంటి విషయాలు చాలా ఈజీగా జరగడం అనేది మీకు జరుగుతుంది. అదేలాగా లాభస్థానం యాక్టివ్గా ఉంది కాబట్టి నెక్స్ట్ 1 year మీ ఇంట్లో చాలా మంచి విషయాలు జరుగుతూ ఉంటుంది. మీ ఫ్యామిలీలో, మీ బయట వాళ్ళు, ఇతర వాళ్ళు, అదేలాగా ఎవరైతే మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో, స్నేహితులు ఉన్నారో వాళ్ళందరూ మీ ఇంటికి వస్తూ ఉంటారు. ఎప్పుడు మీ ఇల్లు మొత్తం కలకలలాడిపోతుంది. లాభస్థానం బాగున్నప్పుడు డబ్బు పరంగా సమస్యలు ఏది రాదు. అన్ని విషయాలు యాజ్ టార్గెటెడ్, యాజ్ ప్లాన్డ్, పర్ఫెక్ట్గా జరగడం, దేవుడు అనుగ్రహం 100% మీ మీద ఉండడం అనేది ఖాయం. సంతోషపరంగా 95% ఉంది, ఆర్థికంగా 85% ఉంది. ఏ లోటు లేని రాశి అనేది మీది.
ఈ పరాభవనామ సంవత్సరంలో ధైర్యంగా ఉండొచ్చు. ఈ మీన రాశి వాళ్ళకి చెస్ట్ బ్రెస్ట్ ఎఫెక్ట్స్ కొంచెం ఉంటుందని చెప్పారు. దానికి ఎటువంటి పరిహారాలు మనం చేయగలం? ఇది ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటుంది. సో అలాంటి సమస్యల నుంచి మీరు బయటికి రావాలంటే ఏం లేదు, గుడికి వెళ్ళడం, ప్రాకారం చుట్టూ 9 సార్లు చుట్టడం. అదేలాగా మీరు ఆవు నెయ్యి స్వామికి, తేనె ఆవు నెయ్యి 2 వచ్చి అభిషేకానికి లేదంటే అక్కడ చేసే వంటగదికి మీరు దానం చేయడం 100% మంచి మార్పులు గ్యారంటీగా వస్తుంది. కుదిరితే ఒకసారి కనక దుర్గమ్మ తల్లిని వెళ్ళి దర్శనం చేసుకోండి. అంటే కృష్ణానదిలో స్నానం చేసి కనక దుర్గమ్మ తల్లిని మీరు దర్శనం చేసుకున్నారంటే ఈ కర్కాటకం అనేది చంద్రుడి యొక్క రాశి. దాంట్లో గురు బృహస్పతి వెళ్ళి కూర్చోవడం అనేది నీళ్ళల్లో స్వామి ఆరాధన చేసే ఒక సందర్భంలో గ్యారంటీగా మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు. ఈ ఉగాది మీకు చాలా మంచి విషయాలు జరగాలని నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంతసేపు చాలా ఓపికగా మీరు 12 రాశుల వారికి 90% కాదు 100% మీరు అందరికీ పాజిటివ్గానే చెప్పారు. అక్కడెక్కడ ఓకే ఉగాదిలోనే అన్ని రుచులు ఉన్నాయి, అలాగే మేము ఇది తీసుకుంటున్నాము. ఇంకా ఈ ఉగాదికి అందరూ బాగుండాలి అని ప్రేక్షకులందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంత్రౌణ గుణవంతు తథాస్తు అండి. నమస్కారం, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం ఇన్ జనరల్ ఎలా ఉంటుంది అందరికీ, అది కాస్త చెప్పండి. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాస తీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధయే. ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు బాగుండాలి, మీ కుటుంబం చల్లగా ఉండాలి, చాలా మంచి విషయాలు ఇంకా జరుగుతూ ఉండాలి. ధర్మ ఎప్పుడు చేతి నుంచి బయటికి వెళ్తుందో అప్పుడు ఎలాగా నరసింహ అవతారం అవుతుందో అలాగే ఒక్కొక్కసారి మీరు గుడి మెట్టులు ఎక్కినప్పుడు మీ ఇంట్లో మీ మనసులో ఆ ధర్మం ఎలా జరగాలి, మంచి విషయాలు ఎలా జరగాలని ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అలాగే ఈ పరాభవనామ సంవత్సరం మీ అందరూ ఫ్యామిలీలో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చే మార్చ్ 19వ తారీఖు పొద్దున 6:55 ఈ ఉగాది పుడుతుంది. పరాభవం అనే పేరు చూస్తే చేతులు కాళ్ళు ఆడట్లేదు, ఎందుకంటే పరాభవం అంటే ఓటమి. ఇట్స్ బేసిక్లీ కాల్డ్ అస్ హ్యూమిలియేషన్. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది మనకి అశ్లీలంగా ప్రవర్తించడం, అంతే మనం ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నా సరే, మన యావత్ ప్రపంచంలో చూసిన చాలా విషయాలు మనకి వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ ఈ పరాభవనామ సంవత్సరాన్ని బేసిక్గా సూచిస్తుంది. ఇన్ జనరల్ మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు మేము చెప్పింది జరిగింది. బేసిక్లీ ఏంటంటే మనకు పేరు తెలియదు అంతే. ఇప్పుడు నేను సూర్యగ్రహణం వీడియో అని చెప్పినట్టు కూడా ఈ ఆడియో వీడియో టేప్స్ బయటికి వస్తుంది అని చెప్పారు, కానీ పేరు ఎప్స్టీన్ ఫైల్స్ అని మనకు తెలియదు. దేవుడు కూడా నాకు అలాంటి విషయాలు, ఇన్ఫాక్ట్ అది ఏం పేర్లో రావాలని తెలియదు. అదేలాగే ఎప్పుడు చూసారంటే రవి శని కుజుడు కంజంక్షన్లో వస్తాడో అప్పుడల్లా చూసారా సునామీ లాగా ఒక విషయం, లేదా ఇప్పుడు కరోనా లాగా మళ్ళీ అది రావడం, ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటుంది. కానీ ఈ పరాభవనామ సంవత్సరంలో చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ గురు అనే ఒక గ్రహం, బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చస్థానం అవుతుంది అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద ఒక మహనీయులు అవతరించే ఒక ప్రాప్తం అనేది ఇప్పుడు ఉంటుంది. చాలా గొప్ప విషయం. అయితే మహనీయులు అవతరించడం అంటే శ్రీమన్ మధ్వాచార్య శృంగేరి పీఠాధిపతి కానీ, లేదంటే మహాపరివా కానీ, అదేలాగా రామానుజ జియర్ స్వామిகள் కానీ, వీళ్ళలాగా పెద్ద పెద్ద మహాన్ గురువుగా, గురు అంశంగా, గురుముఖంగా ఉండేవాళ్ళు ఈ భూమిలో, తెలుగు రాష్ట్రాల్లో, మన తమిళనాడులో, ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలో అవతరించడానికి ఛాన్సెస్ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ 24 ఏళ్ళ తర్వాత ఆ మనిషి ఎవరని మనకు కనపడచ్చు. మెయిన్గా ఇప్పుడు చూసారంటే మన పుట్టపర్తి సాయిబాబా మళ్ళీ పుడతారన్నట్టుగా ఒక ఇది, అది కూడా అవ్వడానికి ఛాన్సెస్ యాక్చువల్లీ ఉంది. ఎవరు పుడతారు, ఎలా పుడతారో మనకు తెలియదు, కానీ పుట్టే మనిషి, పుట్టే ఆత్మ జస్ట్ లైక్ ద సాధారణమైన ఆత్మ కడయాదు. అంటే అలా జస్ట్ లైక్ దట్ మనం చెప్పే ఒక స్థాయిలో మనం లేరు. పుణ్యాత్మ అని మాత్రం గ్యారంటీగా మనం చెప్పొచ్చు. ఇంకొకటి, ఎప్పుడైతే బృహస్పతి వచ్చి గురువు ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడో జూన్ నెల నుంచి చూసారంటే చాలామంది ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వడం, చాలామంది ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వడం,